హలో బుజ్జి పిల్లలు, ఇవాళ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నేర్చుకుందామా? పదండి. ఏ ఏ అంటే యాపిల్. ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది కదా, మీరు తింటారా? రోజు తినండి, హెల్దీగా ఉండండి. బి అంటే బాల్, అంటే బంతి. పిల్లలు బంతితో ఆడుకోవడం చాలా ఇష్టపడతారు కదా, హ్యాపీగా ఆడుకోండి, చలాకీగా ఉండండి. సి అంటే క్యాట్, పిల్లి. మీరు ఆమ్ తినకపోతే పిల్లొచ్చి మిమ్మల్ని మియాం మియాం అని భయపెట్టేస్తుంది, మళ్ళీ మీ పాలు కూడా తాగేస్తుంది. అందుకే తొందరగా మీరు ఆమ్ తినేసేయండి. డి అంటే డాగ్, కుక్క. కుక్కలు భలే ముద్దుగా ఉంటాయి కదా, మళ్ళీ మనకి రాత్రిపూట మంచి సెక్యూరిటీని కూడా ఇస్తుంది. ఈ అంటే ఎలిఫెంట్, ఏనుగు. మీ నాన్నతో రోజు ఏనుగాట ఆడుకుంటారా? మీరు ఏనుగును చూసిన వెంటనే ఏం గుర్తొస్తుంది? వినాయకుడే కదా, రోజు వినాయకుడికి దండం పెట్టుకుంటున్నారా? ఎఫ్ అంటే ఫ్రాక్, కప్ప. కప్పలు భలే గెంతుతాయి కదా, మళ్ళీ వర్షం పడినప్పుడు కప్పలన్నీ వచ్చేస్తాయి, బ్యాక్ ప్యాక్ అంటూ సౌండ్ చేస్తూ ఉంటాయి కదా. జీ అంటే జిరాఫ్. జిరాఫీలు చాలా ఎత్తుగా ఉంటాయి, దాని పొడవైన మెడతో ఎంతో ఎత్తునున్న చెట్టు యొక్క ఆకుల్ని కూడా తినేస్తాయి. హెచ్ అంటే హ్యాట్, టోపీ. ఎండాకాలంలో మనకి టోపీలు బాగా పనికొస్తాయి. బయటికి వెళ్ళేటప్పుడు ఎండాకాలంలో మర్చిపోకుండా టోపీలు పెట్టుకుని వెళ్ళండి. అలాగే కాకుండా మనం మంచి మంచి బట్టలు వేసుకొని వాటి మీద స్టైల్గా రకరకాలైన టోపీలు పెట్టుకుంటే భలే ఉంటుంది కదా. ఐ అంటే ఐస్ క్రీమ్. ఎండాకాలంలో చల్ల చల్లగా ఐస్ క్రీమ్స్ తింటే భలే ఉంటుంది కదా, కానీ తక్కువే తినండి. జే అంటే జంప్. అప్పుడప్పుడు పిల్లలు భలే జంప్ చేస్తూ నడుస్తారు కదా, జింక పిల్లలు కూడా భలే జంప్ చేస్తాయి. మీకు ఒకటి తెలుసా, వీటి మీద కొన్ని ఆటలు కూడా ఉన్నాయి, లాంగ్ జంప్, హై జంప్ అని. కే అంటే కైట్. మనకి సంక్రాంతి వచ్చిందంటే ఆకాశం నిండా భలే రంగుల రంగుల గాలిపటాలు ఎగురుతూ ఉంటాయి కదా, భలే ఉంటుంది చూడటానికి కదా. ఎల్ అంటే లయన్, సింహం. చాలా గంభీరంగా ఉంటుంది, అడవికే రాజు. అన్ని జంతువులు లయన్ చూసి భయపడతాయి. ఎం అంటే మౌంటైన్, కొండ. కొండలు చాలా బలంగా చాలా ఎత్తుగా ఉంటాయి. మన కొండల వెంటనే ఏం గుర్తొస్తుంది? 7 కొండలు, మన వెంకన్న స్వామి. దర్శనం చేసుకున్నారా? ఎన్ అంటే నెస్ట్. పిచ్చుకలు వాటి కోసం భలే చక్కగా గూడులు తయారు చేసుకుంటాయి, వాటి పిల్లల్ని కూడా సురక్షితంగా వాటిలోనే ఉంచుతాయి. ఓ అంటే ఆక్టోపస్. అవి ఓషన్స్ లో ఉంటాయి, మళ్ళీ వాటికి 8 కాళ్ళు, 3 హార్ట్స్ ఉంటాయి. పి అంటే ప్లే. పిల్లలందరూ చక్కగా హుషారుగా ఆనందంగా ఆడుకుంటారు. మీకు ఏ ఆట అంటే ఇష్టం? క్యూ ఈజ్ ఫర్ క్వీన్. రాణులు. మన దేశంలో ఎంతో పవర్ఫుల్ రాణులు ఉన్నారు తెలుసా, అందులో ఒకళ్ళు రాణి లక్ష్మీబాయి. ఆవిడ గురించి మీకు ఎంతమందికి తెలుసు? ఆర్ అంటే రెయిన్బో. మనకి ఆకాశంలో 7 రంగులతో భలే చక్కగా ఉంటుంది. వర్షం పడినప్పుడు మనకి ఎక్కువగా రెయిన్బోస్ కనిపిస్తాయి, మీరు ఎప్పుడైనా చూసారా? ఎస్ అంటే సన్, సూర్యుడు. మనకి తెల్లవారుజామున సూర్యకిరణాలు చాలా మంచివి. భలే భలే మనకి సమ్మర్లో సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా, చక్కగా ఇంట్లో కూర్చొని ఆడుకోవచ్చు. మర్చిపోకండి, మధ్యాహ్నాలు బయటికి వెళ్ళకండి. టీ అంటే టైగర్, మన దుర్గమ్మ వాహనం. టైగర్ మన నేషనల్ యానిమల్ కూడా. యు అంటే అంబ్రెల్లా, గొడుగులు. మనకి వర్షం వస్తే తప్పకుండా గొడుగులు తీసుకెళ్ళాలి, భలే రంగులు రంగుల గొడుగులు కూడా ఉంటాయి. వి ఇస్ ఫర్ వాల్కెనో, అంటే అగ్నిపర్వతాలు. చాలా వేడిగా ఉంటాయి. మన నరసింహస్వామి మంగళగిరిలో ఒక అగ్నిపర్వతం మీదే ఉంటారు. డబ్ల్యూ అంటే వేల్, తిమింగలం. తిమింగలాలు ఓషన్ కి కింగ్స్. ఎక్స్ ఈస్ ఫర్ జైలోఫోన్, అంటే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్.
వై అంటే యక్. అదొక యానిమల్. ఎక్కువగా మంచు కొండల దగ్గర ఉంటుంది. ఎక్కువగా పెద్ద పెద్ద కొండల దగ్గర ఉంటాయి. జెడ్ అంటే జీబ్రా. మనకి జీబ్రా మీద నల్లటి స్ట్రైప్స్ ఉంటాయి. మనకి రోడ్స్ మీద జీబ్రా క్రాసింగ్ ఉంటుంది. మనం రోడ్ క్రాస్ చేసేటప్పుడు దాని మీదే తప్పకుండా క్రాస్ చేయాలి. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ పాట పాడదామా? రండి, మీరు కూడా నాతో పాటు పాడండి. ABCDEFG IJKLMNOP QRSTUVWXYZ. హురే! మనం అన్ని ఆల్ఫాబెట్స్ నేర్చేసుకున్నాము.